అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చాలా రకాల మొక్కలు, చెట్లు ఉంటాయి. వాటిలో మీకు పండ్ల మొక్కలైతే ఈరోజు చూపిస్తాను. ఇదైతే రామఫలం అండి. రామఫలం, అలాగే సీతాఫలం, లక్ష్మణ ఫలం అన్నీ కూడా అమ్మ ఇంటి దగ్గరే వేసింది. ఇందాక రామఫలం చూపించాను కదా! ఇదైతే లక్ష్మణ ఫలం అనమాట. ఈ లక్ష్మణ ఫలం వచ్చేసి ఒక్కొక్కటి 800 రూపీస్ అలా ఉంటాయంట బయట కొనాలంటే. ఇది కూడా లక్ష్మణ ఫలమే అనమాట. 2 మొక్కలైతే లక్ష్మణ ఫలం మొక్కలున్నాయి. వీటితో పాటు సీతాఫలం కూడా ఉందనమాట. ఇదైతే సీతాఫలం ఆల్రెడీ దీనికి ఫ్రూట్స్ కూడా కాస్తూ ఉంటాయన్నమాట. ఇది ఇంకొక సీతాఫలం, 2 అయితే ఉన్నాయి సీతాఫలం కూడా. ఇది సపోటా అండి. సపోటా చెట్టు అయితే నానమ్మ ఉన్నప్పటి నుంచి కూడా ఉంది, మా చిన్నప్పటి నుండి. చాలా ఫ్రూట్స్ అయితే వస్తాయి సమ్మర్లో. అమ్మ జ్యూసెస్ అవి చేస్తూ ఉంటుంది. ఇదైతే బొప్పాయి చెట్టు అనమాట. బొప్పాయి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వాటర్ యాపిల్. ఇదైతే ఆన్లైన్లోదనమాట. నెక్స్ట్ ఇది దానిమ్మ మొక్క. దానిమ్మ మొక్కలు కూడా 2 ఉన్నాయి. ఇదొక దానిమ్మ మొక్క. నెక్స్ట్ జామ చెట్టు అనమాట. ఈ జామ చెట్టు కాయలు చాలా తీయగా ఉంటాయి. ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి లేవు, కానీ చాలా కాయలు కాస్తాయి. మామిడి మొక్కలు కూడా 2 ఉన్నాయి, 2ను. ఇంకా చాలా రకాల పూల మొక్కలు, అలాగే కాయగూర మొక్కలు ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.